ఏ పని అబ్బా క్లోజ్డ్. ఇక్కడైతే అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ లేజర్ లైట్తోని. మేము ముగ్గురం వచ్చేసి టీ తీసుకున్నాం ఇక్కడ. టేస్ట్ అయితే పర్లేదు, టేస్ట్ బాగుంది. ఈ లంచ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట దాంట్లో. మనకి ఫ్యాక్టరీలోకి ఎంట్రీ కానీ అయితే టేస్ట్ కోసం అని 3 వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తూ ఉన్నారు. బాగానే ఉండే. నెక్స్ట్ వచ్చేసి లంబాస్ రాక్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ జంక్షన్ ఉంది ఇది. మళ్ళీ కప్పు. ఓకే, వెనకాల ఉన్నారు. అమ్మ రోడ్ మాత్రం ఎక్కడెక్కడ వస్తుందో కూడా అర్థమవుతలేదు. ఓకే, కింది వాంటెడ్ ಈಗ ಹಾಕಂಡು ರಿಸ್ಕ್ ಇಲ್ಲ. ఇప్పుడు అడ్డం పెట్టిండా బట్టలను చూపిస్తుంది మ్యాపు. కిందికి అంటే మళ్ళీ మెయిన్ రోడ్ కింద తిరిగి రావాలి. ఆ గల్లీలో నుంచి అట్లా పోగొట్టుంటే వాడు కారు అడ్డం పెట్టి మళ్ళీ తిప్పుకొని వచ్చినాం. ముందే లేట్ అంటే ఇది ఇంత లేట్. ఈ పైనుంచి కింది దిగుతుంటే దొడ్డపేట పీక్ పోవాలి. ఇంకా 5.8 కిలోమీటర్స్ ఉంది. $17 minutes పడుతుందంట 5.8 కిలోమీటర్స్కి. అబ్బా నీ అమ్మ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అరే మజా ఉంది. ఒక పైన కాటేజ్ అయితే సూపర్ ఉంది. నాకు తెలిసి డైలీ 3000 ఉంటుండొచ్చు దాని రేట్. రాస్తారు మనలు. ఇంత పీక్ అయితే ఎక్కుతున్నాం పైకి. మజా ఉంది. రోడ్ దొడ్డపేట పీక్ పోయేది మొత్తం. రాత్రి ఇంతకన్నా డేంజర్ ఉండే అప్స్. చిన్న రోడ్ మళ్ళీ నైట్ అయితే. బాబా నీ అమ్మ మొత్తం అన్నీ నెక్స్ట్ లెవెలే. ఓకే, ఆ సైడ్ ఇంకా కొండ కొట్టేసి అక్కడక్కడ వేసినట్టు. కొన్ని రోజుల్లో సెట్ అవుతుంది అది కూడా. ఇవన్నీ టీ గార్డెన్సే. లడ్డు స్లో అవుతాడేమో. అరుకుతుంది. వరేనండి అమ్మా. బాబా నెక్స్ట్ లెవెల్. అలాంటి ఏ పని అబ్బా. బస్సులు కూడా
ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలబ్బా కంపల్సరీ. నైట్ మిస్ అయినాం అనుకున్నా అట్లాంటిది మళ్ళీ దొరికింది. నైట్ ఇంకా చిన్న రోడ్, ఇంకా మజా ఉండేది, ఎక్స్ట్రీమ్ హై ఉండేవి. నీ అమ్మ పెద్ద పెద్ద చెట్లు. అబ్బా వచ్చిన మీకు దొడ్డ బెడ్డ 3 కిలోమీటర్ అంట. నెక్స్ట్ లెవెల్ ఇటు. అరే అమ్మ బంద్ ఉంది. ऊपर टुमारो और चॉकलेट फैक्ट्री किधर है ना? टुमारो ओनली ओपन. हाँ टी चॉकलेट एंड टी फैक्ट्री कुछ है. चॉकलेट फैक्ट्री ये रोड कितना किलोमीटर है? 2. ओके थैंक यू. पेद परेशान है. నడుగా నడుమియా ఒకటి మిస్ అయ్యే. ఇక ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉంది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇటు తీసుకో ఫోన్ ఇటప్ప. ఇక ఇటు దిక్కాలన్న మ్యాప్ రాంగా తీసేసిన కాబట్టి వస్తుంది అనుకుంటా. చూడు పైన కార్ పార్కింగ్ ఉంది. మన తెలుగులో ఉంటారు. సూపర్ పెట్టుకొని తీయాలబడుతుంది. 2 చేతులు వస్తాయి. టీ ఫ్యాక్టరీ, ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ చిన్నగా ఉంది. ఫ్యూ బైక్ ఇట్లా హెల్మెట్లు వేసుకున్నట్టునా దించి ఇంకో కొండలు చూడు మజాలని. ఇంకో కొండ చూడు మధ్యలో అది. నేను బ్లాగ్ ది అనుకుంటురా? టైం లాస్ట్ పెట్టానా? ఫ్యాక్టరీలకు కూడా పోదాం లోపలికి. ఇక రబ్బరబ్బ దిగుదా లడ్డు. ఏడు చిన్నది ఉంది లడ్డు. అవన్నీ మున్నార్లా. కట్టేస్తున్నా తీసేసి
ఫోన్ ఇది ఆ? మంచి పని ఇస్తుంది ఏం చెప్పినా అప్పుడప్పుడు బాగా పనిచేస్తుంది, మళ్ళీ ఒక అర్ధగంట అయినాక అట్లనే చేస్తుంది. అదేదో లూజ్ ఉందో ఏదో పోయింది. సర్దీకి ముట్టుకున్నావు అర్థమవుతుంది నాకు. వైట్లో తీయలేదు అబ్బా పొద్దుగాల నుంచి. బైక్ మీద వచ్చినాయి, వైట్ లెన్స్లు వచ్చినాయి, సూపర్ వ్యూలో రాలే. సూపర్ వ్యూ వస్తుంది. ఇప్పుడైతే మేము టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతున్నాము. టీ ఫ్యాక్టరీలో నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీలోకి కూడా ఎంట్రీ ఉంది, రెండింటి కలిసి ఒకటే ఎంట్రీ ఉంది. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు ఉంది, ఎంతో అడుగుదాం. కార్డ్ ఆన్లైన్ చేస్తాం. 3%. 60 ఇంకా నాది కూడా ఉండదు తప్ప. దా ఫ్యాక్టరీ లోపల ఎంటర్ అవ్వగానే దీని హిస్టరీకి సంబంధించింది మొత్తం ఇది బోర్డుల పైన ఉంది. లోపల ఎట్టుందో చూద్దాం. మొత్తం చెట్టు నుంచి తెంపిన ఆకులు మొత్తం కలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఆ గ్లాస్ లోపల కూడా ఏదో అవుతుంది, అక్కడ నుంచి వాటర్ అంతా క్లీన్ చేసి పైన ఇట్లా చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులు వాటిలో జిక్కేసి అట్లా తిప్పి ఇంట్లో పోస్తున్నారు. అదంతా మళ్ళీ ఇంట్లో మొత్తం అది రౌండ్గా తిరిగి ప్రాసెస్ చేసుకొని డైరెక్ట్ కిందికి పంపిస్తుంది. ఇక్కడ నుంచి కింద మొత్తం ప్లాంట్. ఇక్కడైతే అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ లేజర్ లైట్తోని. చూద్దాం, ప్లస్ ఏం అర్థమవుతలే అది, బట్ చూస్తున్నాడు అనమాట, చెప్తా ఉన్నాడు దాని. The tea then enters the oxidation area where it is collected in stainless steel trays and allowed to remain there for almost a month. During oxidation, the enzymes in the tea react with the oxygen in the atmosphere and changes in color. పైనుంచి క్లీన్ అయ్యి కిందికి వచ్చిన ఆకులు మొత్తం ఇలా కట్ అవుతున్నాయి మిషన్లో. ఈ మిషన్లో కట్ చేసి ఇది ముందుకు ప్రాసెస్ చేస్తుంది. ఒక్కో దాంట్లో కొంచెం ఇంకా ఎక్కువ సన్నగా అవుతుంది అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉండే ఇంట్లో నుంచి ఇక్కడ బయటకు వచ్చేసరికి కొంచెం సన్నగా అయింది, ఇక్కడ కొంచెం సన్నగా అయిపోయింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ప్రాసెసర్ 5-6 ఉన్నాయన్నమాట ఇట్లాంటి మిషన్లు. అక్కడ నుంచి పోయి లాస్ట్కి ఆ పెద్ద బాక్స్లోకి అయితే పోతుంది, మొత్తం ఆ వైట్ కలర్ బాక్స్లోకి. ఇది మొత్తం బెల్ట్ పైన ఉన్నది మొత్తం పౌడర్. ఆ బాక్స్ మెల్లగా తిరుగుతుందా, ఏం ప్రాసెస్ చేస్తున్నారో దాంట్లో. కానీ చైన్ లూజుగా ఉంది చైన్, బట్ కింద నుంచి తిప్పుతున్నా. దీని మీకు అసలు కొంచెం కలర్ చేంజెస్ వచ్చింది. గ్రీన్ కలర్ పోయి ఇప్పుడు లైట్ బ్లాక్ అవుతుంది. ఇది లాస్ట్కి వచ్చేసి ఈ మిషన్లోకి వస్తుందంట. ఇప్పుడు తిరుగుతుంది కదా, దీంట్లో వేసి తిప్పేసి ఇక్కడ నుంచి ప్యాక్ తీసేస్తారంట. ఇక మొత్తం కింద ప్యాక్ అవుతూ ఉన్నాయి. బ్లాక్ టీ అంట, వైట్ టీ, గ్రీన్ టీ. అయితే బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ, బిఓపి, స్ట్రాంగ్ టీ, చాక్లెట్ టీ, కార్డమోన్ టీ, దొడ్డబిడ్డ టీ ట్రేడర్స్, హోమ్మేడ్ టీ అండ్ ఒరిజినల్. ఓ కింద టీ కూడా ఇస్తున్నారు. అసలు ఊటీలో మ్యాక్సిమం ఫ్యాన్లే ఉన్నాయి, బట్ ఇక్కడ ఈ కంపెనీలో ఫ్యాన్లు ఉన్నాయి, నడుస్తలేవు. కానీ
ముగ్గురం వచ్చేసి టీ తీసుకున్నాం ఇక్కడ. టేస్ట్ అయితే పర్లేదు, టేస్ట్ బాగుంది. ఈ లంచ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట దాంట్లో. బట్ గుడ్, పర్లేదు, బాగుంది. కొంతమంది ఆగలేరా బాబు, అట్లా పడేసారు. నచ్చలేనట్టు తీసుకోవాలా చాలా ప్లేస్ ఈ టైం కాలం వెళ్ళిపోవాలి, దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకి 9:30 సరే. ఇక్కడ ఫ్యాన్ ఉన్నాయని చెప్పిన కదా, ఇదిగోండి ఫ్యాన్. ఊటీలో అసలు ఏ ఇంట్లో కూడా మనకు ఫ్యాన్ ఉండదు. ఫ్యాను, ఏసీ ఇట్లాంటివి ఉండే ఊటీలో ఏ హోటల్లో కూడా. ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఇగో మళ్ళీ ఒక ఫ్యాన్. ఇక్కడ వచ్చేసి మొత్తం టీ పౌడర్స్ అయితే అమ్ముతున్నారు. చూద్దాం అసలు ఏ పౌడర్ ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర. $220 అంటారు కేజీ. సారీ 200, 220. ఇది మసాలా ఇలాచి, ఇలాచి మసాలా ఇలాచి, ఇలాచి లోపల ఇలాచి తీసుకుందామా? తీసుకుందాం. మంచిగా లోపల మంచిది ఏదో ఇచ్చేది. అక్కడికి 600 అట్లా మనకు. ఇటే చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఇప్పుడు మనం ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది. మనకి ఫ్యాక్టరీలోకి ఎంట్రీ కాగానే అయితే టేస్ట్ కోసం అని 3 వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తూ ఉన్నారు. మనిషికి ఒకటి తిని చూద్దాం ఎట్లుందో. ఇవి ఆ 3 వెరైటీస్. తీసుకో, తిని ఒకటి నచ్చితే కొను, ఏది బాగుంటుంది. మేమైతే ఒక బాక్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. 700 రూపీస్ అంట. 4-5 ఐటమ్స్ మిక్స్ ఉందన్నమాట. అది మిక్స్డ్ బాక్స్. బట్ టేస్ట్ అయితే పర్లేదు. కానీ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చూసేంత ఏం లేదు, ఎందుకంటే మనకేం కనిపిస్తలేదు. టీ ఫ్యాక్టరీలో అయినా సరే ఎట్లా ప్రాసెస్ అవుతుంది అన్నీ చూడ్డానికి ఉంది. బట్ ఇంట్లో అయితే ఏం కనిపిస్తలే, వేస్ట్. కాకపోతే మనకు ఓన్లీ ఒకటే ఎంట్రీ ఫీజు కాబట్టి ఏం కాదు. అయిపోయింది ఇక వే టు ఎగ్జిట్. అందుకే ఫ్రీ ఎంట్రీ ఇచ్చిరా అందరికి. అటు కాదు, ఇట్లనే బయటికి కదా. 20 రూపాయలు ఎంట్రీ కూడా. అందరికి లోపల రాణిస్తారు, మంచి చాయ్ ఇస్తారు, చాక్లెట్ తినడానికి ఇస్తారు. 3 1350 రూపాయలు నొక్కారు కదా. చాక్లెట్ తినలేకన్నా ఒకటైనా కొంటాము. తినకుండా బాగుంటాయి బాగానే ఉండే అట్లాంటివన్నీ.
చూడబాయి అమ్మ అయిపోయింది. చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ ఇడిచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి లంబాస్ రాక్ వ్యూ దగ్గరికి వెళ్తున్నాము. లంబాస్ రాక్ వ్యూ వచ్చేసి 5.6 కిలోమీటర్స్ ఉంది. 14 మినిట్స్ పడుతుంది అంట. నేను ఇంతకుముందు రికార్డ్ చేసిన మొత్తం వైడ్ యాంగిల్లో చేసిన, సూపర్ వ్యూలో చేయలేదు. ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఇదైతే వైడ్లో చేస్తున్నా, ఇది బాగా వస్తుంది. సో అంటే సూపర్ వ్యూలో చేస్తున్నా. కర్ణాటక రైడర్స్ వస్తారు అంతా. చాక్లెట్ టీ ఫ్యాక్టరీలో ఉన్నామైతే తెలుగు మాట్లాడుతుంది. మళ్ళీ వచ్చిన రోడ్లోనే రిటర్న్ పోవాలి. మజా. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఊటీ 1 కిలోమీటర్ అంట, అంటే మెయిన్ సిటీ. మనం ఏ రోడ్లో అయితే పైకి వెళ్ళినామో అదే రోడ్లో వచ్చేసినాం, ఎందుకంటే అది క్లోజ్ ఉండే కదా, దొడ్డపేడు పీక్. మన వాళ్ళు రావాలి వెనకాలన్నారు, ఆగుతాం ముందు.